ఈ రోజుల్లో ఈ ఆర్గానిక్ కల్చర్ కూడా బాగా పెరిగింది. అంటే ఆర్గానిక్ అంటే ఎటువంటి పెస్టిసైడ్స్ వేయకుండా తయారు చేసేటువంటి కూరగాయ, పండించేటువంటి కూరగాయ. ఆర్గానిక్ అంటే మీరు ఏమనుకుంటున్నారు చెప్పండి? దాంట్లో ఎటువంటి పెస్టిసైడ్స్ వేయరు, కెమికల్స్ అసలు ఉండవు, దాన్ని అలాగే న్యాచురల్ గా పండిస్తారు. గోమూత్రము ప్లస్ అలాగే వేపపిండి ఇటువంటి వేసి దాన్ని పండిస్తారు. కాబట్టి అవి ఆర్గానిక్. అవి తీసుకుంటే మన హెల్త్ కి ఎటువంటి డేంజర్ ఉండదు. కెమికల్ బేస్డ్ పెస్టిసైడ్స్ చేసినటువంటి పదార్థాలు అంటే వెజిటబుల్స్ వాడితే సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని మొత్తుకుంటూనే ఉన్నాం కదా. అందుకని వాటి బదులు ఆర్గానిక్ వాడడం సేఫ్ అని మీరు అనుకుంటారు. కానీ 100% ఆర్గానిక్ వెజిటబుల్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ముఖ్యంగా మన ఇండియాలో ఆర్గానిక్ వెజిటబుల్స్ అనేది కేవలం ఒక భ్రమ మాత్రమే. ఆర్గానిక్ అని బయట అమ్ముకునేటువంటి చాలా వాటిల్లో కేవలం 15 to 18% మాత్రమే ఆర్గానిక్ ఉంటున్నాయి. మిగతా అన్ని కూడా ఆర్గానిక్ లేబుల్ వేసేసి రేట్లు పెంచేసి అమ్మేసుకుంటున్నారు. 20 రూపాయలు దాన్ని 80 రూపాయలు అమ్ముకుంటున్నారు ఆర్గానిక్ అని చెప్పి. ఒరిజినల్ ఆర్గానిక్ ఎక్కడ లేదండి, 100% లేదు. కాకపోతే పర్మిటెడ్ కెమికల్స్ అంటే వాటికి పెస్టిసైడ్స్ వాడదు. అవి కూడా పర్మిటెడ్ లెవెల్లో వాడాలి. మరీ విపరీతంగా వాడకుండా, క్రాప్ అంతా ఎక్కువ రావాలని వాడకుండా, విపరీతంగా దిగుబడి వచ్చేసి డబ్బులు బాగా రావాలని చెప్పి ఆశతో విపరీతంగా కొట్టకుండా కొంచెం మినిమం లెవెల్లో వాడాలి. ఇవి పర్మిటెడ్ కెమికల్స్ వాడడం అనేది ఆర్గానిక్. మన ఇండియాలో కాదు, బయట అవుట్ సైడ్ ఇండియా ఎక్కడైనా వెస్టర్న్ కంట్రీస్ లో ఎక్కడ తీసుకున్నా ఆర్గానిక్ అంటే వాళ్ళ మీనింగ్ అది. పర్మిటెడ్ అంటే 20% 30% కెమికల్స్ ఉంటాయి దాంట్లో. కాకపోతే మన బాడీకి డేంజర్ కాని లెవెల్లో ఉంటాయి అనే ఉద్దేశంతో ఆర్గానిక్ అని మెన్షన్ చేస్తారు లేబుల్. ఎవడు పడితాడో ఆర్గానిక్ పెట్టడానికి లేదు. మన ఇండియాలో నేను కూడా పెట్టేయచ్చు, ఏదో ఒకటి పండించేసి దానికి ఆర్గానిక్ అని పెట్టేస్తే అడిగే దిక్కు దాంట్లో లేదు. ఇక్కడ దాన్ని వదిలేసేయండి. కాబట్టి ఆర్గానిక్ నేను తీసుకుంటున్నాను, 20 రూపాయలు 80 రూపాయలు పెట్టి నేను తీసుకున్న డబ్బులు పెట్టినంత మాత్రం ఆరోగ్యం రాదు. ఖచ్చితంగా ఆ భ్రమలు అయితే ఉండొద్దు. నేను ఆర్గానిక్ వాడుతున్నాను కాబట్టి నా బాడీలో ఎటువంటి కెమికల్స్ రావు, టాక్సిన్స్ రావు, ఐఎమ్ సేఫ్ అని అనుకోని మాత్రం అనుకోవద్దు. అది మిమ్మల్ని మీరు మోసం చేసుకున్నట్టే ఖచ్చితంగా. కాబట్టి మీరు నిజంగా అంత హెల్త్ కాన్షియస్ ఉంటే మీరు చేయాల్సింది డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, టైం ఖర్చు పెట్టండి. రోజులో కనీసం 1 గంట 2 గంటలు ఖర్చు పెట్టి టైం స్పెండ్ చేసి మీ ఓన్ వెజిటబుల్స్ మీరే పండించుకోండి. బాల్కనీలు ఉంటే చాలు, కుండీల్లో పెంచుకోవచ్చు. పండేటియేనండి, పెద్ద పెద్ద క్రాపులు ఎకరాలు చేయాల్సిన అవసరం లేదు. చిన్న కుండీల్లో మీరు ఆకుకూరలు మీరే పెంచుకోవచ్చు ఎటువంటి కెమికల్స్ లేకు. అలాగే చిన్న చిన్న కూరగాయలు, ఈ బెండకాయలు ఇటువంటివి వేయచ్చు. తీగల్లాగా పండుకుని చిక్కుడుకాయలు, దొండకాయలు ఉంటాయి, ఇటువంటివి వేసుకోవచ్చు. కొంచెం టైం కేటాయించి చేసుకోగలిగితే మీ వెజిటబుల్స్ మీరే పండించుకోవడమే రియల్ ఆర్గానిక్. అంతేగాని బయట ఆర్గానిక్ అని చెప్పి బ్రాండ్ నేమ్స్ పెట్టి వాటిని చూసి మోసపోవద్దు, మీ ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవద్దు. మీ వెజిటబుల్స్ మీరే పండించుకోవడమే రియల్ ఆర్గానిక్ ఇది కదా. మన వ్యూవర్స్ అందరూ కూడా రియల్ ఆర్గానిక్ వెజిటబుల్స్ వాడాలని నేను కోరుకుంటున్నాను.